ట్రైలర్‌లో అంతా బా నచ్చింది. కానీ చివర్లో అనుపమ గారి ఎంట్రీ అయితే ఇంకేదో ఉంటదేమో దీంట్లో అనుకుంటే నిజంగానే అది ఒక బ్లాస్ట్ లాగా అనిపించింది నాకు. నిజంగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఇలాంటి షాట్లు, ఇలాంటి సర్ప్రైజింగ్ అంతా మనం బిగ్ స్క్రీన్‌లో చూపించుకుందాం. అది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా దాచేద్దాం అనుకుంటారు. ఈ డిస్కషన్ నడిచిందండి ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు. ఒకే ఒకసారి అయిందండి. అంటే ఇది ఓకేనా రివీల్ చేద్దామా అని. మన సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఎందుకు ఇది దాచడం దీన్ని దాచడం వల్ల మనకు వచ్చేది ఇప్పుడు ఓకే అన్నీ నేను చూపాను దాస్తా అంటూ థియేటర్కి ఎందుకు రావాలి ఆడియన్స్? ఇప్పుడు మీ సినిమాలో కథ ఏదైతే ఉందో మొత్తం కథ ట్రైలర్లో చెప్పలేము. ఎందుకంటే మీకు హారర్ ఆ మిస్టరీ ఎలిమెంట్ ఆ మిస్టరీ అంతా నేను ట్రైలర్లో పెట్టేస్తే మీరు సినిమా చూసినప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు. సో అందుకని నేను చేయగలిగింది ఏంటి విజువల్ తోటి షార్ట్ తోటి ప్లే చేయడం. సో అప్పటిదాకా ట్రైలర్ అంతా విజువల్ షార్ట్ ప్లస్ గోస్ట్ వాకింగ్ టూర్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు వెళ్ళారు అంతవరకు చెప్పాం. దాని తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పలేదు కదా. సో దేర్ షుడ్ బి సంథింగ్ దట్ విల్ మేక్ ఆడియన్స్ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ మన దగ్గర ఇంకా ఎలాగో చాలా కాంటెంట్ ఉంది సినిమాలో చాలా కథ ఉంటుంది. మీకు చాలా హారర్ సినిమాస్లో కథ లేకుండా అంటే చిన్న కథ ఇంతే పెట్టుకుని హారర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. మనకు అలా కాదు, మన దానిలో ప్రాపర్ కథ ఉంది. సో మనం ఎందుకు ఎక్కడ అంటే హారర్ సినిమాలకి ఆ ముడి విప్పేసిన తర్వాత ఇంకా ఈజీ గోయింగ్ అయిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందా, క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అన్నది ఇంట్రెస్ట్ పోతుంది. అవును, చాలా హారర్ సినిమాలు అక్కడే డౌన్ఫాల్ అయ్యాయి. అవును. బట్ ఐ థింక్ ఆ విషయంలో మేము చాలా కేర్ఫుల్గానే ఉన్నామని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్లీ మీకు లాస్ట్ దాకా కూడా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ అనేది ఉండదు, ఎక్కడ ల్యాగ్ ఉండదు. సినిమా రన్ టైం 2 or 5 minutes, 125 minutes అంతే. పర్ఫెక్ట్ రన్ టైం. సో మీకు మొత్తం సినిమా లాస్ట్ దాకా అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. ఆ మిస్టరీ ఎలిమెంట్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అంతా చిన్న మిస్టరీ థ్రిల్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ లాగా వెళ్తుంటుంది. సో మీకు లాస్ట్ దాకా వెన్ ఇట్ ఈస్ అన్ఫోల్డింగ్ యూఆర్ ఆల్వేస్ హుక్డ్. ఇలాంటి సినిమా ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. లోహిత్ అనే ఒక అతను కట్ చేశాడు. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అతను టీజర్స్, ట్రైలర్స్ అన్ని అతనే కట్ చేశాడు. అండ్ హీస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. చాలా రోజుల్లో ఇదే కదా ట్రైలర్ టీజర్తో చెప్పాలి మీరు ఏం చెప్పినా. అవును, థియేటర్ కావాలంటే ఆరండే. అవును, పైగా ఇలాంటి సినిమాలో పాటలు పెట్టడానికి మన స్కోప్ ఉండదు. అవును, పాటలతో జనాలు థియేటర్ రారు. కరెక్ట్, చాలా కష్టం కట్ చేయడం. ఈ మధ్య హారర్ సినిమాలకి ఒక స్త్రీ అని ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తెచ్చుకుంటుంటే హారర్ సినిమాకి ఇంత స్కోప్ ఉందా అనిపిస్తుంది కదా. నిజంగా హారర్ సినిమాకు ఉన్న స్పాన్ ఎంత అండి? అలా మనం చెప్పలేమండి. అంటే డెఫినెట్లీ చాలా ఎక్కువే. ఎందుకంటే హారర్ అనే కాదు, ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా చెప్తే ఏ సినిమాకైనా స్పాన్ ఎక్కువే ఉంది ఈ రోజుల్లో. బికాజ్ ఆడియన్స్ ఆల్ ఓవర్ ఇండియా అనే కాదు, ఐ థింక్ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఇఫ్ యూ గివ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ విత్ ఎ ఎంగేజింగ్ స్టోరీ ఎవ్రీబడి ఆర్ రెడీ టు గో అండ్ వాచ్. మనం అనుకుంటున్నాం జనాలు థియేటర్లకు రావట్లేదు, వాళ్ళకి అసలు ఇంట్లోనే కూర్చొని చూద్దాం అనుకుంటున్నారు. ఓకే, మైండ్ సెట్ అలా డెవలప్ అయింది. అలా డెవలప్ అవ్వడానికి కారణం మనం కూడా. బికాజ్ మనం మంచి సినిమా ఇచ్చి వాళ్ళని బ్లేమ్ చేస్తే అప్పుడు ఓకే, మన సైడ్ నుంచి కూడా మనం ఫ్లాస్ పెట్టుకుని వాళ్ళని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈ మధ్య ఏమైపోయిందంటే సార్, సినిమా నచ్చకపోతే, సినిమాకి జనం వెళ్ళకపోతే మీరు అన్నట్టు ఆడియన్స్ బ్లేమ్ చేయడం ఎక్కువైపోయారు. ఏంటి మలయాళం సినిమాలో చూస్తారా, తెలుగు సినిమా ఒక తెలుగు డైరెక్టర్ తీస్తే చూడరా, కంటెంట్ ఉంటే చూడరా, ఇలాంటి క్వశ్చన్ మార్క్ వాళ్ళే రేజ్ చేస్తున్నారు. మీకు దీనికి నేను ఒక ఫ్యాక్ట్ చెప్పను, అంటే రియాలిటీ చెక్ చెప్తా. ఎవరైతే జనాలు థియేటర్కి రావట్లేదు, జనాలు చూడట్లేదు అని ఎవరైతే బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వేరే సినిమాలు చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ బ్లేమింగ్ పీపుల్ ఫర్ నాట్ కమింగ్ టు ది థియేటర్స్, నేనే సగం సినిమాలు చూసుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే మార్నింగ్ షో. ఎందుకంటే ఈదర్ ఫస్ట్ డే చూస్తాం, ఫస్ట్ డే మిస్ అవుతే ఏం కాదులే ఓటీటీలో వచ్చేస్తుంది కదా. ఆ మైండ్ సెట్ ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకే కాదు, ఇండస్ట్రీ లోపల ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఎంతమంది యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేసిన ప్రతి సినిమా చూస్తున్నారండి. చాలా మంది చెప్తారు గర్వంగా, నేను అసలు నా సినిమాని చూసుకోనండి. చాలా మంది గర్వంగా. ఎగ్జాక్ట్లీ, నువ్వే నీ సినిమా చూడకపోతే బయట ఎందుకు చూస్తాడు? సో మనలోనే మనం ఫస్ట్ సినిమా చూడకుండా మనం బయటికి వెళ్ళి బయట వాళ్ళు ఎవరు చూడట్లేదు అంటే ఎందుకు చూడాలి? ఎవరైనా కానీ ఇప్పుడు ఇట్ ఈస్ దేర్ చాయిస్, యూ కాంట్ రబ్ ఇట్ ఆన్ దెమ్. మనం రబ్ చేయలేం, మనం ఓన్లీ రిక్వెస్ట్ చేయగలుగుతాం. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు నచ్చుతుందని మేము నమ్ముతున్నాము, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి అని రిక్వెస్ట్ చేయగలుగుతాం తప్ప మనం వాళ్ళని డిమాండ్ చేయలేము. ఎందుకంటే ఒకప్పుడు మనము ఆడియన్సే, ఇప్పుడు కూడా మన సినిమాకి కాకుండా వేరే సినిమాలకి మనము ఆడియన్సే. మనం వెళ్తున్నామా పోనీ అన్ని సినిమాలకి, ప్రపంచంలో వచ్చిన ప్రతి సినిమా మనం చూస్తున్నామా? చూడట్లేదు. అలాంటప్పుడు వై షుడ్ యూ బ్లేమ్ అదర్స్? దెన్ యూ విల్ సే యు ఆర్ బిజీ. నా షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి నేను చూడలేదు. మరి వాళ్ళకి 100 పనులు ఉంటాయి. అన్ని పనుల మధ్యలో నీ సినిమా ఎందుకు చూడాలి?